మెరుపు కలలు మెరుపు కలలు రాహుల్ ఏంటి ఇంకా ఫోన్ చేయలేదు? అక్కడ ప్లాన్ వర్కౌట్ అయిందో లేదో చెప్పలేదు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు రాహుల్కి నేనే కాల్ చేస్తాను. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. రాహుల్ ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈ టైంలో ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడు? అక్కడ ప్లాన్ చేసినట్టు జరిగిందా లేదా? అసలు సంగీత ఏ పొజిషన్లో ఉందో కనుక్కుందాం. చెప్పండి మేడం. ఏం నడుస్తుంది అక్కడ? అంతా మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది మేడం. నో ప్రాబ్లం. నా కంటి ఎదురుగానే ఉంచాను. ఫోన్ ఇవ్వమని ఒక్కటే గోహల మేడం. ఇచ్చావా ఏంటి? లేదు మేడం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ తన చేతికి వెళ్ళకూడదు. పాపమని బాధపడి ఒక్కసారి ఇచ్చారంటే మొత్తం నాశనం అయిపోతుంది. ఎందుకు మేడం? ఏమవుతుంది? చచ్చిపోతాం. తను ఒక్క ఫోన్ చేయగానే వాళ్ళక్క శివంగిలాగా దాని బావ చిరుతలాగా మీ మీదకి దూకుతారు. చచ్చిపోతావు. జాగ్రత్తగా ఉండు. అలాగే మేడం. ఫోన్ ఇవ్వడం కాదు కదా, కనీసం దగ్గర కూడా తీసుకెళ్ళనివ్వను. సరే సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ మ్యాటర్ కొంచెం సీరియస్ అయిందన్నట్టు బిల్డప్ ఇచ్చి ఆ అమ్మాయిని పానిక్ చేయి. తర్వాత చాలా జాగ్రత్తగా చెయ్యి. నేను మళ్ళీ ఫోన్ చేసి ఎలా చేయాలో అన్నీ చెప్తాను. అలాగే మేడం. చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. ఒరే అన్నయ్య, ఏమైపోయావురా? ఫోన్ ఆన్ చేయరా. అక్కడ ఏమవుతుందో తెలియదు, కానీ నా ప్లాన్ మాత్రం ఫెయిల్ అవ్వకూడదు.
ఏమైంది? అమ్మకేం కాదు కదా? ఏం కాదు, అంతా నార్మల్ అవుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. డాక్టర్, మా అమ్మకి ప్రమాదం ఏం లేదు కదా? ఇప్పుడే ఏమీ చెప్పలేం. తల మీద గట్టిగా దెబ్బ తగలడం వల్ల బ్లడ్ బాగా లాస్ అయింది. పేషెంట్ ఇంకా స్పృహలోకి రాలేదు. ట్రీట్మెంట్ జరుగుతుంది. తను కళ్ళు తెరిస్తే గానీ సిచ్యువేషన్ మన కంట్రోల్లోకి రాదు. అప్పటి వరకు ఏం చెప్పలేం. అమ్మా, అమ్మకేం కాకూడదు. స్వామి, ఎందుకు స్వామి మాకెన్ని పరీక్షలు పెడుతున్నావు? మేమేం పాపం చేశామని ఇంతటి క్షోభకి గురి చేస్తున్నావు? కన్న తండ్రిని పోగొట్టుకుని ఎన్నో ఇబ్బందులు పడుతున్నా మాకు ఇప్పుడు అమ్మకి ఇలా జరిగేసరికి దీన్ని ఎలా తట్టుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక రాక్షసుడి నుండి అమ్మని కాపాడుకున్నాను అనుకునే లోపే ఎంతటి అనార్థాన్ని కలిగించావు. ఇదెక్కడ న్యాయం స్వామి? నాన్న పోయాక అమ్మ ప్రేమకు దూరమైన నాకు అమ్మని శాశ్వతంగా దూరం చేయాలని కుట్ర చేస్తున్నావా స్వామి? అదే జరిగితే నేను కూడా నీ కాళ్ళ దగ్గర తల బద్దలు కొట్టుకుని అమ్మని చేరుకుంటానే తప్ప అమ్మకి దూరం అవ్వలేను. దయచేసి మా మీద కరుణ చూపించు స్వామి, చూపించు. దేవుడు మరీ అంత కరుణ లేనివాడు కాదు. ఆయనకు అన్నీ తెలుసు.
నాన్నను దూరం చేసిన మీకు అమ్మ ప్రేమను అందకుండా చేసేంత కఠినాత్ముడు కాదు దేవుడు. అత్తయ్యకేం కానివ్వడు, సరేనా? నువ్వు భయపడకు, అంతా ఆయనే చూసుకుంటాడు. ఆయనే డాక్టర్ రూపంలో వచ్చి మీ అమ్మని కాపాడుతాడు. ఓకే? ఇదిగోండి ఇంజెక్షన్ తీసుకురండి. చూడు, నేను వెళ్ళి ఇంజెక్షన్ తీసుకొస్తాను. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. అత్తయ్యకేం కాదు, సరేనా? సరే, వెళ్ళి కూర్చో. అమ్మా అమ్మా ఏ ఊరు మీది? సార్, ఈ ఫీల్డ్లోకి వచ్చి ఎన్ని రోజులైంది? సార్ దయచేసి ఇలా మాట్లాడకండి సార్, నేనే తప్పు చేయలేదు. కూర్చో 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 అమ్మా. మేము ఏది అడిగినా నువ్వు ఇదే సమాధానం చెప్తే ఎలా చెప్పు? మేము ఈ కేసులో డీటెయిల్స్ ఎలా రాసుకోవాలి? వీళ్ళందరూ నీ బ్యాచా లేదా నువ్వు సపరేటా? చెప్పు. నిజంగా సార్, వీళ్ళెవరో నాకు తెలియదు. నేను పూజకి సంబంధించిన ఒక ఆకు కోసం వచ్చాను. ఏయ్, అందరూ విన్నారా ఇది? మనకి పూజ సామాన్లు కావాలంటే షాప్కి వెళ్తాము, లేదా మామిడి, అరటి ఇలాంటి ఆకులు కావాలంటే తోటకి వెళ్తాము. మరి ఈ అమ్మాయి ఏంటి వీళ్ళ దగ్గరకు వచ్చింది? సార్, నేను ఒక ఫోన్ చేసుకుంటాను సార్, మొత్తం మీకు అర్థమైపోతుంది. ప్లీజ్ సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ తన చేతికి వెళ్ళకూడదు. సరే, నీకేం కావాలన్నా ఇస్తాను, ఒక్క ఫోన్ తప్ప. అవసరమైతే ఆకలేస్తే బిర్యానీ కూడా తెప్పిస్తాను, కానీ ఫోన్ మాత్రం ఇవ్వను. ప్లీజ్ సార్, ఫోన్ ఇవ్వండి సార్, ఒక్క కాల్ చేసుకుంటాను సార్, ప్లీజ్ సార్. సంగీత, సంగీత, చక్రి, చక్రి, ఏయ్, సంగీత, సంగీత, చక్రి, సంగీత, నేను వచ్చేసాను సంగీత, నీకేం కాదు, నువ్వేం కంగారు పడకు, మొత్తం నేను చూసుకుంటా. సార్, 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 నేను మాట్లాడను, నువ్వేం కంగారు పడకు. సార్, 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 వదలండి. నేను మాట్లాడను, మీరు జాగ్రత్తగా రండి సార్. ఏయ్, సార్, ఎవడ్రా నువ్వు? ఏంటి నీ గొడవ? చక్రి. సార్, నా పేరు చక్రి సార్, నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్ సార్. అమ్మా, వాసు, ఏమైందిరా?
ఎక్కడికి వెళ్ళిపోయారా? భాను గురించి ఏమైనా తెలిసిందా? సౌందర్య ఇంటికి రావడానికి ఒప్పుకుందా? మీరు వెళ్లేసరికి భాను అక్కడే ఉందా? సమ్యుని బాగా కోప్పడిందా? అయినా ఇంత టైం ఎందుకు అవుతుంది? త్వరగా రండి, పూజకి టైం అవుతుంది. అమ్మా నేను చెప్పేది జాగ్రత్తగా విను, కంగారు పడుకు. వాసు, ఏమైందిరా? ఏదైనా సమస్య? సమస్య ఏం లేదమ్మా, ఇప్పుడే పెద్ద సమస్య నుండి బయటపడ్డాం. ఏంట్రా అది? ఏమైంది? అమ్మా చెప్తాను కానీ ఇదిగో నువ్వు ఇలా కంగారు పడుకు. ముందు ఏమైందో చెప్పరా. అది మేము అత్తయ్య కోసమని ధర్మతేజ ఇంటికి వెళ్ళాం కదా. ఈవిడేంటి ఎంత షాక్ అవుతుంది? ఏం జరిగింది? అస్సలే రాహుల్ ఫోన్ తీయడం లేదు. ఈ వాసు ఏం చెప్తున్నాడో, ఈవిడ ఎందుకు ఎంత షాక్ అవుతుందో అర్థం కావడం లేదు. ఏమైంది? ఏమైంది? ఆంటీ ఏమైంది? చెప్పమ్మా, అంతా ఏమైంది? ఓకేనా? ఇప్పుడు ఎలా ఉందిరా అక్కడ? ఆ, ఏం బాలేదమ్మా. అత్తయ్య స్పృహలోకి వస్తే కానీ ఏం చెప్పలేమంటున్నారు డాక్టర్లు. ఈ పరిస్థితుల్లో నీ మేనకోడల్ని చూస్తే చాలా బాధగా ఉందమ్మా. ఎలా ఓదార్చాలో కూడా తెలియడం లేదు. నువ్వు వెంటనే బయలుదేరొచ్చే హాస్పిటల్కి. ఇదిగో వెంటనే బయలుదేరొస్తున్నాన్రా. సంయుక్తని జాగ్రత్తగా చూసుకో. రే వాసు, అమ్మా సంగీతని పూజకు కావలసిన ఒకదాని గురించి బయటికి పంపించాను. కానీ ఇప్పుడు తను ఇంటికి రాలేదురా. సరే సరే అమ్మా, సంగీత గురించి నేను కనుక్కుంటాను కానీ నువ్వు త్వరగా హాస్పిటల్కి రా. అలాగే వాసు, నిత్య కూడా ఉంది. మేం వెంటనే బయలుదేరుతున్నాం. సంగీత ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? అరే జై. హలో హలో వాసు. హలో వాసు జై. చెప్పు. సరేరా, నేను కనుక్కుంటాను. సరే వెంటనే ఎంక్వైరీ చేసి నాకు కాల్ చేయి. ఓకేరా, బాయ్. బాయ్. విమలమ్మ వచ్చి పూజ చేయవే. ఆంటీ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? భానుమతిని ఎవరో కిడ్నాప్ చేశారంటమ్మా. భానుమతికి దెబ్బ తగిలితే హాస్పిటల్లో జాయిన్ చేశారంటమ్మా. వాసు సమయులు అక్కడే ఉన్నారు. నన్ను వెంటనే రమ్మన్నాడు. కాస్త నన్ను తీసుకెళ్తావా అమ్మా? భానుమతిని హాస్పిటల్లో జాయిన్ చేశారు అంటే రాహుల్ అనుకున్నది జరగలేదా? మరి రాహుల్ ఏమైపోయినట్టు? నిత్య, ఏం ఆలోచిస్తున్నావమ్మా? నన్ను కాస్త హాస్పిటల్కి తీసుకెళ్ళమ్మా. అలాగే ఆంటీ, వెళ్దాం రండి. ఒక్క నిమిషం అమ్మా. సంగీత గురించి ఏమైనా తెలిసిందా? లేదా ఆంటీ, నేను కాల్ చేస్తూనే ఉన్నా కానీ వాళ్ళ ఫోన్ కలవడం లేదు. బహుశా నెట్వర్క్ లేని ఏరియాలో ఉన్నారేమో.
నేను కనుక్కుంటానా ఆంటీ. ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి. అత్తయ్య, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఇల్లు జాగ్రత్త. అది కాదే, మా అమ్మ వచ్చిందా? అమ్మ హాస్పిటల్లో ఉంది. సౌందర్య ఇక్కడే ఉందంటే రాహుల్ అనుకున్నది జరగలేదు, కన్ఫర్మ్. ఏమన్నారు? బాను హాస్పిటల్లో ఉందమ్మా. హలో హలో నిత్య మేడం, సంగీతాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నాకు తెలిసి దీనికి ఒక్కటే సొల్యూషన్ ఉంది. ఏంటి మేడం అది? నువ్వు వెంటనే సంగీతని పెళ్లి చేసుకోవడం. ఏమంటున్నారు మేడం మీరు? అవును చక్రి, నువ్వు కోరుకున్నట్టు సంగీత నీది కావాలన్నా, పోలీసుల నుండి బయటపడాలన్నా ఇది ఒక్కటే మార్గం. ఎక్కువగా ఆలోచించకు, నేను చెప్పినట్టు చెయ్యి.